పులిమామిడి మమతా రాజు 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. బస్తీ పేరు పాతకేరి. ఓకే. ఇంకా ప్రేమ్ చెప్పు. కూర్చో అంజనేయులు, నువ్వు కూర్చో. బిట్ల నిఖితా ప్రేమ్ 18వ వార్డు లోపలికోట పిట్టలకేరి. గుడ్. ఇంకెవరు? అక్కడి కూర్చోమ్మా, నువ్వు కూర్చో. నరసింహులు గౌడ్ గురునాథ్ కాలనీ 10వ వార్డు. ఓకే రైట్, ఇక్కడ ఇచ్చాను. ముందుగా మీకు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ని పరిచయం చేస్తున్నా. మీరు 26 బస్తీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 26 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది సదాశివపేట పట్టణంలో. వాళ్ళందరూ కూడా అభ్యర్థులందరూ కూడా మీ అందరు కూడా తెలుసు, ఊరేగింపులుగా వచ్చారు. వీళ్ళందరూ మీ ఇంటికి వస్తున్నారు, కలుస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు. సరే, వీళ్ళతో పాటు అనేక మంది నాయకులు కూడా అభ్యర్థులు మీ ఇళ్ళలోకి వస్తారు. అందరి మాట మీరు వినాల్సిందే. మీరు ఓటర్సు, మీరు అందరి మాట వినాల్సిందే. అభిప్రాయం మీరు రేపు తీసుకుంటారు అందరూ. నిన్నటిదాకా అందరు దుకాణాలు అయిపోయినాయి, ఈరోజు నాది అంతే లాస్ట్. నిన్న 2 పార్టీలది అయిపోయింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీది లాస్ట్. పోయినసారి ఒక చిన్న అనుభవం చెప్తాను మీకు. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు నేను నిలబడ్డా కదా. అమ్మ మీకు అడ్డం ఇబ్బంది అయితే ఉందా? ఓకే. మగ తమ్ముళ్ళు జర ప్లీజ్, మీరు వాళ్ళకి ఆడోళ్ళకి అడ్డొద్దా మీరు ప్లీజ్, నన్ను సతాయించకుండా తమ్మి డిస్టర్బ్. తమ్ముడు కూర్చోండి, లేకపోతే ఆడకి ఓ పల్వాన్ ఆ బొట్టు చిరు ఎవరా అతను మనోళ్ళు చెప్పండి, ఎవరన్నా ఆడ కూర్చొని కూర్చోద్దని చెప్పా. మధ్యలో డిస్టర్బ్ అవుతుంటుంది. లేకపోతే ఒక మనిషిని అన్నాడు కూర్చునే పెట్టు, ఏదో ఒకటి చేయి. నాకు నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు డిస్టర్బ్ అంతా బ్రేక్ అవుతుంటుంది అనవసరంగా. చలో స్టార్ట్ చేస్తున్నామ్మా ప్లీజ్. ఒక అరగంట నిశ్శబ్దంగా మీరుంటే 4 మాటలు మీకు ఉపయోగపడతాయి. సరే, అది వదిలే, ఇప్పుడు ఏదో చెప్దాం అనుకుని వద్దు ఇప్పుడు అది. అమ్మ మీ అందరికీ చెప్పడం ఏంటంటే సదాశివపేట